హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గగన్ వాళ్ళకు కూడా అక్కడికే వనభోజనాలకి వచ్చినందుకు అపూర్వ కోపంతో రగిలిపోతూ, బావా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడగటంతో శరత్ చంద్ర వనభోజనాలకి అని చెబుతాడు. నాకైతే చావు భోజనాలకి వచ్చినట్టు ఉంది అని అపూర్వ గగన్ వైపుకు చూస్తూ చెప్పడంతో కూర్చున్న గగన్ కాస్త ఒక్కసారిగా లేచి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే శారద కూడా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇక భూమి వాళ్ళందరూ ఒక చోట నిల్చొని అపూర్వ మాటల్ని వింటూ ఉంటారు. కాలుతున్న శవాల చుట్టూ ఎవరైనా విందు భోజనాలు చేస్తారా బావా అని అపూర్వ అనడంతో చెయ్యరు, కాబట్టి మనం ఇక్కడ ఉండడం లేదు, లొకేషన్ చేంజ్ చేస్తున్నాం, మనం అందరం బయలుదేరి వెళ్ళిపోదాం పద అని అపూర్వ శరత్చంద్ర తన నిర్ణయం చెప్పడం. అయ్యో ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళాలా అంటూ మీరా వాళ్ళందరూ బయలుదేరుతూ ఉంటే భూమి బాధపడుతూ చూస్తూ ఉంటే గగన్ శారద కూడా మరింత బాధపడుతూ చూస్తూ ఉంటారు. నక్షత్ర అయితే మరింత బాధపడుతూ ఉంటుంది. అప్పుడు శరత్చంద్ర కార్ ఎక్కడానికి కార్ దగ్గరికి రాగానే గగన్ ఆల్రెడీ అక్కడే చెట్టు దగ్గరే స్టైల్గా నిల్చొని థ్యాంక్ యూ అని చెప్పడంతో ఎందుకురా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను నీకు భయాన్ని పరిచయం చేశాను అని గగన్ అంటాడు. ఏంటి నేను నీకు భయపడుతున్నానా అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే యాస్ అని గగన్ స్టైల్గా చెబుతాడు. అసలు నేను నిన్ను చూసి ఎందుకు భయపడతానురా అని అసలు శరత్చంద్ర వేలు చూపిస్తూ అరుస్తూ ఉంటే ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉంటే భూమి నాకు పడిపోతుంది అని నువ్వు భయపడ్డావు అని గగన్ నవ్వుతూ చెప్తూ ఉంటే భూమి నిన్ను ప్రేమించదు ప్రేమించదు అని శరత్చంద్ర అరుస్తూ 3 సార్లు చెబుతాడు. మేము ఇక్కడే ఉంటే భూమి నిన్ను ప్రేమిస్తుందన్నది అన్నావు కదా, నీ ఓవర్ కాన్ఫిడెన్స్ అని శరత్చంద్ర అనడంతో అవును అని గగన్ అంటాడు. వెంటనే శరత్చంద్ర పూర్వ దగ్గరికి వచ్చి మనం ఇక్కడ నుండి వెళ్ళటం లేదు, మనం ఇక్కడే మన భోజనాలకి ఉండిపోతున్నాము అని చెప్పడంతో అపూర్వ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే భూమి కృష్ణప్రసాద్ ఇదంతా వింటూ ఉంటారు. ఒకనేమో చాలా నవ్వుకుంటూ భూమి వైపుకు చూసి ఇదంతా నేను చేసిన మాయ అని చెయ్యి చూపిస్తాడు.